అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టరు, కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా! యాహ్! ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా? లేకపోతే కొంత ఎక్స్‌పీరియన్స్ అంటే నెక్స్ట్ చే టైర్ 1 హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా! వాళ్ళతో చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆహ్, అలా ఏం అనుకోలేదండి. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే. కానీ ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు. ఇట్ కుడ్ బి ఎ వెటరన్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి 1 ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్, ఇట్ కుడ్ బి ఎ మేడెన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్‌వన్. సో, దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి. ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తదో ఈవెన్ ఐ డోంట్ నో. మీ తమ్ముడు అకిరానంద్ గాని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకొస్తే చేస్తారా? స్టిల్ వెరీ యంగ్. సో, ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి ఇండస్ట్రీలోకొచ్చే ఆలోచన ఉందని గూడా నేనెప్పుడూ అడగలేదు వాడిని. సో, నాకు తెలీదు. నిహారిక మ్యామ్. ఓకే. ఇక్కడ మ్యామ్. యెస్. కంగ్రాట్స్ మ్యామ్. థాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు ఏ ప్లాట్‌ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అయింది మేడం. థాంక్ యూ. మేడం సినిమా చాలా చోట్ల థియేటర్లు లేవు మేడం. మీ సినిమా మూడో యాహ్! వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్‌గా వెయిట్ చేశారు. బట్ మీకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, అమెజాన్ పెద్ద పెద్దయి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి గల రీజన్ ఏమన్నా ఉందా మేడం? యాహ్! డెఫినెట్‌గా. థాంక్ యూ ఫర్ ద క్వెషన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం? ఎంత బడ్జెట్ సినిమా? ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బావుంటది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి. మా ముహూర్తానికి కూడా వచ్చారు. రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారొచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో. నాకేంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను. నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను. అది కాకుండా ఇలాంటి కథ, 'కమిటీ కుర్రాళ్ళు' లాంటి కథ ఈటీవీలోకొస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ విన్ విన్ సిట్యుయేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్సు, లేకపోతే 'కమిటీ కుర్రాళ్ళు' సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకొచ్చే ఆడియన్సు ఇద్దరు ఐ థింక్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్. ఈటీవీ విన్. దట్స్ వై వి చోస్ ఇట్.